రూపాయలు ఇవ్వాల్సిందే. ఇంకొకటి, దళిత సోదరి మనులకు ఎవరికైతే ఇండ్లు లేవో ఆ ఇండ్లు లేనోళ్లకు ఇండ్ల స్థలాన్ని కేటాయించాలి. ఇండ్ల స్థలాన్ని కేటాయించడంతో పాటుగా 6 లక్షల రూపాయలు కూడా కేటాయించాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, ఈ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అంటే ఏ రకంగా చూసుకున్నా మాట్లాడండి జరం గారు. ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిందంటే కాంగ్రెస్ ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నది పావని ఇద్దరిని ఇమీడియట్ గా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు పదే ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసింది దళిత్ అనేవాడును ఉపయోగించొద్దు అని. అది కనుక ఉపయోగిస్తే దట్ ఈస్ ద కంటామినేటెడ్, దట్ ఈస్ ద ఇష్యూ, దట్ ఈస్ ద ఇన్మానరబుల్, ఇట్ ఈస్ ద వెరీ ఎఫెక్టివ్ ద క్రైమ్. ఇది వీళ్ళిద్దరికి తెలియదు. నేను అప్పటి నుంచి నేను చెప్పాలనుకున్నది ఇదే. అది ఇప్పుడు కాకపోతే వీళ్ళకి ఇంకెప్పుడైనా ఫర్దర్ కూడా యూజ్ వస్తుంది ఇట్లా మాట్లాడకూడదు. దళిత్ బంధు గురించి సార్, సారీ టు ఇంటరప్ట్. దళిత్ బంధు గురించి ద స్కీమ్ నేమ్ ఇట్ సెల్ఫ్ వాస్ దళిత్ బంధు. The scheme name itself was Dalit Bandhu. We were talking about it. Nothing to be labeled somebody as Dalit. తెలియకపోతే తెలిస్తే మాట్లాడి దాన్ని దళిత బంధు ఇంకో బంధు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ బంధుల గురించి తర్వాత మాట్లాడదాం. ఆ బంధువులు పెడితేనే మొత్తం బంద్ అయిపోయింది. మీరు కూడా బంధు, మీ దుకాణం కూడా బంద్ కావాలో ఆలోచించుకో, ఆ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని ఆ రిపిటేషన్ గా అదే వర్డ్ను ఉపయోగిస్తున్నారు. నేను చాలా ఛానల్లో చెప్పాను, చాలా ఛానల్లో బంద్ అయిపోయారు. చాలా మంది నాయకులు ఈ వర్డ్ ఎవరు ఉపయోగిస్తలేరు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఆర్డర్ ఉంది దీని మీద, వన్ కాయిన్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఇలానే మీరు మాట్లాడుతారు అనుకుంటే నేనే కేసు పెడతాను, ఇంకెవరో పెట్టాల్సిన పని. పౌరుడు ఎవరైనా పెట్టొచ్చు. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఇంటలెక్చువల్ గా మాట్లాడితే జనాలకు కూడా అర్థమవుతుంది. అంతేగాని కలగూర గంపల దగ్గరనో లేకపోతే చేపల మార్కెట్, రామ్నగర్ చేపల మార్కెట్ లో ఇదే లొల్లి ఉంటది. ఉదయం 4 గంటలకు మొదలుకుంటే మధ్యాహ్నం 11 దాకా లొల్లి ఒకటే ఉంటుంది. ఆ లొల్లి ఇక్కడ కూడా పెట్టుకుంటామంటే ఎట్లా? కొంచెం మేనరబుల్ గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు. జరం గారు, కానీ ఏ రకంగా చూసుకున్నా, అంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఒకటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదు. రెండో అన్నదమ్మలే. తేడాలు ఉన్నప్పుడు కదా తేడాలని చెప్పారు. ఇప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, బంగారు తెలంగాణ పేరుతోనే ఆ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేసిండు. ఆ బంగారు తెలంగాణ ఆయన లేదు. చాలాసార్లు చెప్పారు, బంగారు తెలంగాణ బంగారం లేదు, ప్రజాపాలనలో ప్రజలు లేరు. ఇక్కడ కులం, కుటుంబం. ఆ రోజు నేను అదే చెప్పాను, ఈ రోజు చెప్పాను. రేవంత్ రెడ్డి కులము, రేవంత్ రెడ్డి కుటుంబం. చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ కులం, కేసీఆర్ కుటుంబం. ఇది కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. రేపు బీజేపీ కనుక వచ్చినా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఎన్ని కుంభకోణాలు ఉన్నాయని, ఏ కులంలో ఎవరున్నా అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తారు. ఈ రోజు మీకు ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా జస్ట్ ఓంగాడు సైతము ఒక రెడ్డి కులస్తుడు అయితే ఆయనను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది ఒక పోలీస్ స్టేషన్ కే పరిమితమైందా అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇలానే ఉంది. ఆ రోజు అది ఇప్పటికీ కొనసాగుతుందంటారా? ఇప్పటి స్టిల్ ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. I take objection to this statement. I take objection to this statement. You have to మీరు తప్పుడు ఆ రకంగా మీకు ఫీల్ అయితే ఏం చేయలేరు. ప్రతి ఒక్కటి మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి మేము అలొకేట్ చేసినాము. మినిస్టర్లు ఆ రోజు మాట్లాడాల్సింది మీరు ఎస్టీలకు ఒక్కరికి ఇవ్వలేదండి 2014 నుంచి 2018 వరకు. అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు ప్లీజ్ యూ హ్యావ్ టు, మీరు తప్పుడు చెప్పకండి సార్. మీరు చెప్పేది ఇది కుటుంబ పాలన కాదు. ఇది Whether it is, what is the situation of the society and law and order? Absolutely. ఎక్కడ జరుగుతున్నాయండి? What are the law and order issues? You tell me. What do you know? ప్రజలు స్వాతంత్రంగా, ప్రతి ఒక్కరు డెమోక్రటిక్ వేలో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ఈ రోజు ఓపెన్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ రోజు ప్రజల మధ్యలో ఉంది. ఆ రోజు స్టూడియోలో నుంచి అరెస్ట్ చేసినారండి, హౌస్ అరెస్ట్ చేసినారండి. ఈ రోజు ప్రజాస్వామ్య బద్ధకంగా మేము ముందుకు పోతున్నాం. మీరు చేయండి, మీరు క్రిటిసైజ్ చేయండి. యు ఆర్ ఎన్ అనలిస్ట్, యు క్రిటిసైజ్, బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ ప్లీజ్. జయరాం గారు చెప్పండి. ఒకటి మాట్లాడాలంటే మేనర్ఫుల్ గా, అంటే ఎదుటి మాట్లాడినివ్వడం. మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడసేపు మేము మాట్లాడినామా? ఇప్పుడు ఇంతసేపు పావని ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్నావు, మేము డిస్టర్బ్ చేసామా? నేను కానీ బీజేపీ మేము డిస్టర్బ్ చేయలేదు. లొల్లి పెట్టుకుంటే పెట్టుకోని అనుకున్నాం.
కానీ ఆ మాత్రం సెన్స్ లేకపోతే ఎట్లా? నువ్వు 10 రోజుల దాంట్లో జొరిపోతా అంటే నోరు నీకే ఉందా, నాకు లేదా? సార్ మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి సార్ ప్లీజ్. విషయానికి రండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వినడం నేర్చుకో ఫస్ట్. మాట్లాడండి, మేమేమనం. మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు, మీరు డిస్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ గురించి కాంగ్రెస్ కూడా మాట్లాడుతుందా? ఏ ఫ్యాక్ట్ చేస్తున్న కాంగ్రెస్? చెప్పు. సోషల్ జస్టిస్ గురించి ఈ టాపిక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న గొడవలు తెలుసా నీకు? లెట్ మీ ఫినిష్ ఫస్ట్ ప్లీజ్. అదే దానికి ఆన్సర్ చెప్పడానికి క్వశ్చన్ లేదు. నేను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు నీ దగ్గర, ఉండరా? ఈ రోజు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. లెట్ మీ ఒకటి నేను అడిగిన సమాధానం చెప్పండి అయ్యా. మీరు ఎందుకు ఊరికే లెక్చర్ చేయడం? ఒక్కటి వచ్చేసి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఈ రోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు స్కూళ్ళు అట్టడుకు వెళ్ళిపోయి ఈ రోజు ఎన్ని స్కూళ్ళు మూసేసింది లెక్క నీకు తెలిస్తే చెప్పు. నెక్స్ట్ హాస్పిటల్ లోపల ఒక్కొక్క హాస్పిటల్ లోపల ఎన్ని యూనిట్లు ఉంటే అంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి, ఎక్స్ట్రా హెచ్ఓడి ఉండాలి. ఈ రోజు మనము నైతికంగా గానీ లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ గానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల సంబంధిత డాక్టర్లు క్లియర్ గా ఉన్నారా లేదా? ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా కీలకమైంది, ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం లోపల ఎంత డిఫిషియన్సీ ఉందో నీకు తెలుసా? ఒక్క డాక్టరు ఐదు హాస్పిటల్స్ లకు ఇన్ఛార్జ్ గా బతుకుతున్నారు. ఇట్లా కొంతమంది డాక్టర్లు, ఇంకా మిగతా డాక్టర్లు లేరా? ఎందుకు ఒకే డాక్టర్ కు అన్ని పోస్టులు ఇచ్చేసి ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు? ఆ ఒక్క డాక్టర్ ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ సంతకం పెడుతున్నారు, ఎక్కడ ప్రొవిజన్ ఉంది? ఆ డాక్టర్ పేరు నీకు తెలియకపోతే నేను చెప్తాను, నువ్వేమైనా చేయగలుగుతావా? ఈ రోజు మెడికల్ సిస్టమ్ లోపల బేసిక్ మెడిసిన్స్ లేవు. దానికి సంబంధించిన నీకేమైనా వివరాలు తెలుసా? ఈ రోజు అదే మెడికల్ సిస్టమ్ లోపల ఈ రోజు అపాయింట్మెంట్సే లేవు. పెరిఫరీ లోపల డాక్టర్లు చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఉన్నారా? ఈ రోజు ఎంసీఐ వస్తుందని చెప్పేసి అడావుడిగా ఐసీఎంఆర్ నుంచి కానీ లేకపోతే ఇవన్నీ మొన్న ఆ డిఫిషియన్సీ ఉంది. అది నీకేమైనా తెలుసా? అంటే నీకు ఇది ఇలా మొదలు పెడితే నేను ఉన్న నీ 16 మినిస్ట్రీస్ గురించి నేను మాట్లాడగలుగుతాను. నేను రెండే మాట్లాడుతున్నాను, ఓన్లీ విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా స్టాంప్ డ్యూటీ, రెవెన్యూ మోసాల గురించి చెప్పట్లేదు నేను. లేదు ఇంకా ఆర్టీఏ మోసాల గురించి, చీటింగ్ గురించి చెప్పడం లేదు. ఇంకా నిత్యావసర వస్తువుల గురించి, పెరుగుదల గురించి, వాటి మోసాల గురించి మేము మాట్లాడటం లేదు. ఓన్లీ విద్యా వైద్యం గురించి మాట్లాడితే దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు నీ రేవంత్ రెడ్డి కాదు కనుక నీ రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఉన్న డిఫిషియన్సీని మార్చలేడు. మెడికల్ డాక్టర్, నేను ఒక మెడికల్ డాక్టర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ డాక్టర్ స్థాయికి ఎదిగి నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడ ఇండియాకి వచ్చేసాను. దాని లోపల గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా ఆ గత ప్రభుత్వం వల్ల కాదు, మీ ప్రభుత్వం వల్ల కాదు, రానున్న ప్రభుత్వం వల్ల కూడా కాదు. అదేమైనా చేయగలిగితే చెయ్యండి, చెయ్యలేరు అనే విషయాన్ని ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఓకే, తరుణ్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? సార్ ఏం లేదు సార్, ఇవాళ ఖర్గే గారి పర్యటన నేను ఎట్లా చూస్తున్నా అంటే, ఖచ్చితంగా మా పార్టీ ఎట్లా చూస్తుందంటే, ఇప్పుడు ఈ మంత్రి పదవులని సర్దుమనగా ఆ ఇష్యూని దాన్ని కాంప్రమైజ్ చేయడానికి వచ్చినట్టు కనబడతలేదు. ఖచ్చితంగా కార్యకర్తలకు నమ్మకం కలిగేయడానికి, ఎందుకంటే కార్యకర్తలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క గారి మీద కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ పోయింది. ఆ కాన్ఫిడెన్స్ నింపడానికే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఖర్గే గారు వస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాము. రెండోది సార్, ఇంకొకటి వీళ్ళు అన్ని విషయాలలో ఫెయిల్ అయింది సార్. 6 గ్యారంటీ